హిస్టరీ స్టార్ట్. కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఉన్నారా? హలో! Yes, శ్రీనాథ్ my teacher. పడుకున్నాడా? Wow, super. నేనే నా ఫోన్ లాగైతే కాల్ తీసి మళ్ళీ అన్నీ చేసి మాట్లాడడానికి టైం పడుతుంది. Okay. ఏంటి? మ్యూట్ లో ఉంది నా ఫోన్, సో అన్మ్యూట్ చేసి మళ్ళీ మాట్లాడడానికి ఫోన్ పడుతుంది. లాక్ చేస్తారు జనరల్ గా, అండ్ పక్కన పెట్టేస్తా ఫోన్ దూరంగా. ఓకే, వెరీ గుడ్. సో పేజ్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఎరా ఆర్ పీరియడ్ ఆఫ్ బిఫోర్ శాతవాహనం. Study of past through literature is known as history. Study of past through material remains is known as archaeology. Ancient history can be studied based on two things. సో మన పాస్ట్ తెలుసుకోవడాన్ని హిస్టరీ అంటాము, మెటీరియల్స్ ని బట్టి తవ్వేదాన్ని ఆర్కాలజీ అంటారు. మిగిలిపోయిన వాటిని మన హిస్టరీ మనము 2 థింగ్స్ ద్వారా తెలుసుకుంటాము. అవేంటంటే లిటరసీ ఎవిడెన్స్ అండ్ ఆర్కలాజికల్ ఎవిడెన్స్. లిటరసీ ఎవిడెన్స్ లోకి వచ్చేసి ద బుక్స్ రిటన్ బై డిఫరెంట్ పోయిట్స్ డ్యూరింగ్ డిఫరెంట్ పీరియడ్స్ విల్ టెల్ us about the living conditions of different kings, social situations and the administration of the state. సో మనకి లిటరసీ ఏం చెప్తుందంటే కింగ్స్ గురించి చెప్తుంది, అప్పుడు సోషల్ సిచ్యువేషన్స్ ఎలా ఉండేటివి అని చెప్తుంది, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్ ఎలా ఉండేదని చెప్తుంది. లైక్ కొన్ని బుక్స్ చూసుకుంటే లైక్ వాత్సాయన కామసూత్ర బుక్ ని బట్టి ఆ టైంలో మౌర్యుల యొక్క సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది, వాళ్ళు సోషల్ లైఫ్ స్టైల్ సిచ్యువేషన్స్ ఎలా ఉండేవో అలా తెలుసుకోవచ్చు అన్నట్లు కొన్ని బుక్స్ ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి ఆర్కలాజికల్ ఎవిడెన్స్. ఇంపార్టెంట్ సోర్సెస్ ఆర్ ఇన్స్క్రిప్షన్స్, కైన్స్, monuments, pictures and sculptures. Excaving text or pictures on hard rocks is called inscription. సో మనం ఒక దాని మీద హార్డ్ రాక్స్ మీద తవ్వి చెక్కి రాస్తాం కదా, వాటిని ఇన్స్క్రిప్షన్ అంటారు. ఇన్ ఆర్కాలజీ స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఇస్ నోన్ యాజ్ ఎపిగ్రఫీ. సో ఇన్స్క్రిప్షన్స్ ని స్టడీ చేయడాన్ని ఏమంటారంటే ఎపిగ్రఫీ అంటారు. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్. ఆర్కియాలజీ అనాలి. ఎపిగ్రఫీ, ఆర్కాలజీ. ఓకే, ఆర్కియాలజీ. Archaeology study of inscriptions is known as epigraphy, and in archaeology study of coins is known as numismatic. ఎంత ముద్దుగుందో పేరు ఇది, numismatic. These inscriptions and coins will tell us about the victories and governance of kings. సో ఇవేంటంటే ఇవి ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్ రాజుల యొక్క గొప్పదనాలు, వాళ్ళ విజయాల గురించి, వాళ్ళ రూలింగ్ ఎలా ఉందో, ఆ పరిపాలన అన్ని చెప్తాయి. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్ రిలేటెడ్ టు ద తెలంగాణ హిస్టరీ ఆఫ్ ఫౌండెడ్ కోటిలింగల ఆఫ్ బెలగట్టూరు మండల్ ఇన్ జగిత్యాల డిస్ట్రిక్ట్స్. ఇవి ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ శాతవాహనుల వాళ్ళ ఎక్కడ దొరికినాయి అంటే కోటిలింగాలలో దొరికినవి. అవి వెలగటూరు మండలంలోని, కోటిలింగాలు ఎక్కడ ఉందంటే జగిత్యాల డిస్ట్రిక్ట్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ద నేమ్స్ ఆఫ్ కింగ్స్ ఫౌండ్ ఆన్ ద కాయిన్స్ ఇన్ కోటిలింగల ఆర్ గోబద, సిరికాంవాయ, సిరివాయు, సిరి నరన అండ్ సామగోప. సో అందులో ఉన్నాయి ఏంటంటే అన్ని సిరిలే ఉన్నాయి. సిరి కాంవాప, సిరి వాయు, సిరి నరన, ఇవి 3 సిరిలు ఉన్నాయి. ఒకటి గోబద, ఇంకొకటి సోమగోప. 2 జీజీల మీద ఉన్నాయి, 3 ఎస్ల మీద ఉన్నాయి. స్క్రిప్ట్స్ ఫౌండ్ అండ్ ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్. నువ్వు మూమెంట్ ఒకటే చదువుతున్నావు, ఇవన్నీ మనం ముగ్గురం చదవాల్సిందే. చదువుతున్నాం కదనే. నువ్వు హాఫ్, నేను హాఫ్, శ్రీనాథ్ హాఫ్. ఓహో అట్లా అంటావా? సరే. So, script found the inscription of Kotilingala. Kotilingala is Brahmi script. Origin of word Telangana. Word Telangana is an most ancient word. According to the archaeological Parabrahma Shastri, the place where Telugu people lived is described as Trilanga Deshamu. The important source of water to Telangana is Godavari River. It is an perennial river. Godavari river is described as Telivahana in an ancient period. So Godavariki Telivahana ane పేరు కూడా ఉంది. The people who lived in surroundings of this Telivahana river were known as Trilingulu. Later this changed as Trilinga Desham and finally into Telangana. Starting from the king Indravarma's Purli inscription of Ganga dynasty till different kings, Kakatiyam dynasty used the words Trilinga, Tilinga,
తెలంగాణ. సో, ఇదొచ్చేసి ఫస్ట్ ఏంటంటే 'పుర్లి' ఇన్‌స్క్రిప్షన్ ఎవరు అంటే ఇంద్రవర్మ వేయించారు. ద క్రెడిట్ ఆఫ్ మేకింగ్ ద వర్డ్ తెలంగాణ పాపులర్ గోస్ ఇన్ డిఫరెంట్ పోయెట్స్ ఆఫ్టర్ ద కాకతీయ పీరియడ్. తెలంగాణ అనే వర్డ్ కాకతీయ పీరియడ్ తర్వాత ఎక్కువ ఎమర్జీలోకొచ్చింది. అకార్డింగ్ టు ద పి. శ్రీరామ శాస్త్ర శర్మ, ద వర్డ్ తెలంగాణ కేమ్ ఇంటూ యూసేజ్ బిట్వీన్ ద పీరియడ్ అమీర్ ఖుష్రో టు అబుల్ ఫజిల్, దట్ ఈస్ బిట్వీన్ ద పీరియడ్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ టు అక్బర్. ఇన్‌స్క్రిప్షన్స్ విత్ ద వర్డ్ తెలంగాణ. తెలంగాణ వర్డ్‌తో ఉన్న ఇన్‌స్క్రిప్షన్స్ ఏంటంటే తెల్లాపూర్ ఇన్‌స్క్రిప్షన్ బీసీ 1417 ఇన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ తెలంగాణపురం ఈస్ మెన్షన్డ్. తెల్లాపూర్ ఇన్‌స్క్రిప్షన్‌లో తెలంగాణపురం అనే వర్డ్ యాడ్ చేసిర్రు. నెక్స్ట్ వచ్చేసి వెలిచెర్ల ఇన్‌స్క్రిప్షన్ ఆఫ్ ప్రతాపరుద్ర గజపతి. సో, వెలిచెర్ల ఇన్‌స్క్రిప్షన్‌ని వేయించింది ఎవరంటే ప్రతాపరుద్ర గజపతి. నెక్స్ట్ వచ్చేసి తిరుమల అండ్ చిన్నకంచి ఇన్‌స్క్రిప్షన్స్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. తిరుమల అండ్ చిన్నకంచి వచ్చేసి శ్రీకృష్ణదేవరాయ ఇన్‌స్క్రిప్షన్స్. డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ సమ్ సెక్షన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ వర్ కాల్డ్ తెలగాన్యులు. ఇట్ మీన్స్ దే బిలాంగింగ్ టు తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి ద తెలంగాణ వర్డ్ ఆనేము మీన్స్ కంట్రీ. According to the Suravaram Pratapareddy, the usage of Telangana language was prominent during Golconda rule, also based on the word Anemu. Anemu అంటే అర్థం ఏంటంటే కంట్రీ అని అర్థము. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద అవైలబుల్ సోర్సెస్ హిస్టరీ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ప్రీ హిస్టారికల్ పీరియడ్, ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అండ్ హిస్టారిక్ పీరియడ్. సో, ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే మనకి రిటర్న్ లాంగ్వేజ్ ఏమి ఉండదు. ప్రోటో అంటే రిటర్న్ లిటరేచర్ ఆఫ్ దిస్ పీరియడ్ ఈస్ అవైలబుల్ బట్ కాంట్ బి డిసిపియర్డ్. అంటే వాళ్ళు ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో వాళ్ళు డిఫరెంట్ బొమ్మలు గీసుకున్నారు గానీ, ఆ బొమ్మల్ని మనకు అర్థం కావు. హిస్టారిక్ పీరియడ్ వచ్చేసి రిటర్న్ లాంగ్వేజ్ అనేది దొరుకుతది. ఇక చదువుర్రి ఎంతగానం చదువుతారో.